హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇమ్రాన్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్కి హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడనే లోకల్గా పుట్టి పెరిగినాను. సో ఇమ్రాన్ నా పైన స్కూల్ పైన గట్టి నమ్మకం పెట్టుకొని ఇక్కడ బబ్బుని జాయిన్ చేసిండు. తర్వాత సోనం యాక్చువల్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతుంది. సో తనని కూడా అక్కడ ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం వస్తే అకాడమిక్ ఇయర్ సగం నుంచి తీసుకొచ్చి మన స్కూల్లో వేయడం జరిగింది. సో అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇమ్రాన్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఎంతోమంది స్పోర్ట్స్ పర్సనాలిటీసు స్కూళ్ళకి వెళ్తూ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు యాక్టింగ్ చేస్తూ స్కూల్స్కి వెళ్తారు. ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ కూతురు ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఎన్నో రీల్స్ చేస్తూ ఉంటుంది, ఎన్నో యాక్టింగ్స్ చేస్తూ ఉంటుంది. సో తను ఏంటంటే స్కూల్కి కూడా వెళ్తుంది. సో అందరూ ఇక్కడ తప్పడం ఏం చేసుకుంటారు అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చదవరు, స్కూల్కి వెళ్ళరు అని ఒక ఒపీనియన్తో ఉంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండే ప్రతి పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్తారు. కానీ ఏంటంటే కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ అవసరం ఉంటుంది, కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడం వల్ల స్కూల్లో టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు. సో మేమేంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా టైం చదివించడం జరుగుతుంది. సో సోనం మన దగ్గరికి మధ్యలో వచ్చినప్పుడు మేము కూడా తీసుకోవాలా వద్దా అని తీసుకున్నప్పుడు వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. అంటే సోనంకి చదువు పట్ల ఉన్నట్టు ఇంట్రెస్ట్ నేను అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను. అది మ్యాథమెటిక్స్ టీచర్గా మా స్టాఫ్ ఇంప్రెస్ అయ్యింది, మా ప్రిన్సిపల్ మేడం ఇంప్రెస్ అయ్యింది. ఎందుకంటే మేము వీడియోలో చూసే పిల్లలు వేరుగా ఉంటారు, క్లాస్ రూమ్లో పిల్లలు వేరుగా ఉంటారు. వాళ్ళకి అసలు నేను నిజంగా చెప్పాలంటే ఇమ్రాన్ని మేము నేను ఎక్కడ అప్రిషియేట్ చేస్తానంటే, ఇప్పుడు వాళ్ళకి వేల సంఖ్యలలో లక్షల సంఖ్యలలో ఫాలోవర్స్ ఉంటారు. మామూలుగా ఇవాళ రేపు 10,000 మంది గుర్తుపెడితేనే ఆటోమేటిక్గా మైండ్ సెట్లో అహం అని వచ్చేస్తుంది. కానీ ఇమ్రాన్ ఇక్కడ పిల్లలకి ఏం నేర్పించిందంటే స్కూలే ఎంటర్టైన్మెంటే. వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత రియల్లీ నేను చెప్తున్నా కదా, ఒక 1.5 year అయింది, నేను 1 year అయిపోయింది వాళ్ళని ట్రావెల్ చేయబట్టి. ఏ ఒక్క స్టూడెంట్ కూడా, అంటే నేను వేరే స్టూడెంట్ సోనం గురించి కానీ బబ్బు గురించి కానీ వాళ్ళు మా పట్ల కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నారు, ప్రౌడ్గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. అంటే వాళ్ళు పిల్లలతో కూడా ఎంచక కలిసిపోయేసి ఒక స్టూడెంట్గానే బిహేవ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడే మాకు వాళ్ళకి ఇంకా చదువు ఎక్కువ చెప్పాలని చెప్పేసి అనిపిస్తుంది. సో సోనం వాజ్ అంటే ఎంత కలివిడిగా ఉండిపోయిందంటే మేము ఆ అమ్మాయి మా దగ్గరనే ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతుందేమో అన్న ఒక ఫీలింగ్తో మేము అనుకున్నాము. సో మొత్తం మీద సోనం 9th class పాస్ అయింది. ఇప్పుడు తను 10th వస్తుంది. సో మా పైన ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే నేను ఇమ్రాన్కి మాట ఇచ్చిన, ఆ అమ్మాయిని అట్లీస్ట్ ఒక 95% మార్క్స్తోని నేను ఖచ్చితంగా మా అమ్మాయిని పాస్ చేయిస్తాను ఇమ్రాన్కి మాట ఇచ్చాను. మా పైన నమ్మకం పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రాన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బబ్బు కూడా వెరీ సూన్ విల్ బి కమింగ్ టు స్కూల్. ఎందుకంటే అతను 9th classకి వెళ్తారు, చాలామంది కన్సిడర్ అవుతున్నారు. సో బబ్బు కూడా ఎగ్జామ్స్ రాసిండు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత స్పెషల్ పర్మిషన్ ఇచ్చాము, తర్వాత స్కూల్కి వచ్చేసి ఎగ్జామ్స్ రాసిండు. సో అతని రిజల్ట్ కూడా ఉంది. సో అతను మళ్ళీ స్కూల్కి రాలేదు రిజల్ట్ తీసుకోవడానికి. సో అతను 9th classకి వెళ్తాడు. సో ఇక్కడ మా టీచర్ల సమష్టి కృషి, అలాగే ఇమ్రాన్కు ఉన్నటువంటి ఒక గట్టి సంకల్పం. ఎందుకంటే ఇమ్రాన్ ప్లేస్లో ఎవరున్నా ఏం చేస్తారు, నా వీడియోస్ బాగుంటే చాలు, నా వీడియోకి వస్తే చాలు, స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదని ఆలోచిస్తారు. కానీ ఇమ్రాన్ ఏంటంటే అందరూ అదే, ఎందుకంటే తప్పర్థం చేసుకోరు. ఇప్పుడు వీడియోలో చూసింది వేరు, తెర వెనుక వేరే ఉంటుంది. నేను చాలామందికి అదే చెప్తా, వాళ్ళు ఏం చేస్తున్నా కూడా కంటెంట్ కోసమే చేస్తారు. అది కంటెంటే. ఇప్పుడు నా దగ్గర చాలామంది వచ్చారు, అయ్యా సార్ వాళ్ళు అట్లా వీడియోస్ చేస్తారు, ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అంటే నేను ఒకటే చెప్పిన. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాకి మీ పిల్లోడు ఫ్యాన్. ఇప్పుడు వాళ్ళ పిల్లోని అడిగిన, నీకు బెస్ట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ చెప్పిండు. మరి పుష్ప సినిమాలో పెద్ద జుబ్బురు ఎంటకలు పెట్టుకొని నెయిల్ పాలిష్ పెట్టుకుని అట్లా వేసుకుంటున్న పిల్లోడు అడిగిన, అట్లా వేస్తారని చెప్పిండు. మరి సినిమాని నువ్వు సినిమాగా చూస్తున్నావు, నీ పిల్లోడి పైన ఇంపాక్ట్ పండిస్తలేవు. ఇది కూడా అంతే, వాళ్ళు చేసే యూట్యూబ్ వీడియోస్ కూడా అది వాళ్ళు ఏదో కంటెంట్ ప్లాన్ చేసుకొని ఆ కంటెంట్ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. సో దాన్ని మనము ఇక్కడ ఇంప్లికేట్ చేయకూడదు. సో వాళ్ళు అక్కడ ఏది చేసినా కూడా కంటెంట్ ప్లాన్ చేసుకొని చేస్తారు, అంతవరకే వాళ్ళ డ్యూటీ అంతవరకు. ఆ కంటెంట్ ఆ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మన లెక్కనే వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్, నార్మల్ పిల్లలే. కాబట్టి మేము ఇక్కడ వాళ్ళని ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను, ఇమ్రాను ఈ పిల్లల్ని ఏదో 10th అయిపోయేంత వరకు చూడడు. 100% సోనం కానీ బబ్బు కానీ వర్షిత కానీ ఈ ముగ్గురు పిల్లల ఫ్యూచర్ నాకు చెప్పింది ఇమ్రాన్ పర్సనల్గా. శ్రీకాంత్ వాళ్ళ ఫ్యూచర్ నేను ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తా అన్నాడు.
అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత నేను 11 days కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇమ్రాన్ ఏమన్నాడంటే, అన్న మనం కలిసి బబ్బుని ముందుకు తీసుకెళ్ళాలి, బబ్బుని మాత్రము ఎడ్యుకేషన్లో మీరు సపోర్ట్ చేయండి, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వాడి ఫ్యూచర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి కానీ లాస్ట్కి వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్ కానీ నేను చేస్తానని చెప్పాడు. సో అంత మంచి ఉదయం గల వ్యక్తి ఇమ్రాన్, ఆ పిల్లలు. కాబట్టి ఎవరు తప్పర్థం చేసుకోకండి. మమ్మల్ని కూడా చాలామంది క్వశ్చన్ చేసినారు వాళ్ళకి ఇబ్బంది పడ్డప్పుడు. సో నేను ఒకటే చెప్పాను, నా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గర సైక్లిస్ట్ ఉన్నారు, నేషనల్ సైక్లింగ్కి వెళ్తారు, ఇంత రెజ్లింగ్ చేసే పిల్లలు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ స్కూల్ టైమింగ్స్కి, ఆ రెజ్లింగ్ టైమింగ్స్కి, సైక్లింగ్ టైమింగ్స్కి, కరాటే టైమింగ్స్కి మ్యాచ్ చేసుకొని మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే ఎట్లయితే వాళ్ళు ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారో ఇది కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డే. సో నేనేమంటున్నా అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఎడ్యుకేషన్ అందించడం అనుకోండి, వాళ్ళు ఆల్రౌండ్గా ముందుకెళ్తారు. సో ఈ విధంగా మేము సపోర్ట్ చేసినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే ఇమ్రాన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది, కానీ నువ్వు అందరి మధ్యలో నాకు థ్యాంక్స్ చెప్పినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నన్ను నమ్మి, మన స్కూల్ని నమ్మి, ఇటు బబ్బుని, ఇటు సోనంని, ఇర్ఫాన్ని మా చేతిలో పెట్టినందుకు మేము కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని నమ్మినందుకు. అట్ ద సేమ్ టైం ఈ అకాడమిక్ ఇయర్లో కూడా 100% సోనంని 10th క్లాస్లో ఒక మంచి మార్క్స్తో పాస్ చేయిస్తాము. అలాగే బబ్బు ఇప్పుడు ఇయర్ 9th వెళ్తున్నాడు, అతనికి కూడా ఒక మంచి అంటే ఒక స్కూల్ ప్లాన్ని అటు ఎంటర్టైన్మెంట్ చేస్తూ, వీడియోస్ చేస్తూ, స్కూల్కి వస్తూ ఎడ్యుకేషన్ని కూడా కంటిన్యూ చేసే విధంగా ఒక మంచి ప్లాన్ సిద్ధం చేసినాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇమ్రాన్. నీ యొక్క సహకారము ఆ పిల్లలకి, మా యొక్క సహకారం ఆ పిల్లలకి ఎల్లప్పుడూ ఉండి ఆ దేవుడు వాళ్ళని మనసారా ఆశీర్వదిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఇగోండి మళ్ళీ చెప్తున్నాను, జీవితం అంటేనే అప్స్ అండ్ డౌన్స్. సో మనం ఎప్పుడు మంచిగా చూసుకుంటూ పోతున్నాం అనుకోండి, మన వెనుక ఎవరు వెన్నుపోటు తెలియదు. కాబట్టి మన జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కోవడమే అది జీవితం యొక్క అంటే ఒక సత్యం. అది ఒక 10 అప్పులు చూసినప్పుడు ఒక డౌన్ చూడాలి. మొన్న అయిన సంఘటన మీ లైఫ్లో ఒక డౌన్ అయినట్టు అని ఫీల్ గాను, అది మీకు ఒక గుణపాఠంగా నేను ఫీల్ అవుతున్నాను. ఆ గుణపాఠం నుంచి మీరు ఎవరు మీ వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అని చెప్పేసి తెలుసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇమ్రాన్ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే హర్ష కానీ, గంగు కానీ, అమ్మాయిలు కానీ, ఈ మన కట్టప్ప కానీ, వీళ్ళందరూ కూడా ఆ పిల్లలకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళని డైలీ డ్రాప్ చేయడము, పికప్ చేయడము, వదలడం, పికప్ చేసుకోవడం నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే ఇర్ఫాన్ని ఆ హారిక, స్పందన వాళ్ళు, గంగు, అలాగే కట్టప్ప, ఇంకా హర్ష, వీళ్ళందరూ పికప్ డ్రాప్ చేయడము, అంటే వాళ్ళ సొంత పిల్లలకి చూసుకోవడము, ఇదంతా ఒక టీం వర్క్ ఇదంతా కూడా. సో ఇదంతా ఎవరు తెలియదు, అందరూ ఏమనుకుంటారంటే ఏదో వీడియోస్ చేస్తారు అనుకుంటారు, కానీ వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఒక ప్రేమతోని, ఒక అభిమానంతోని, ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా వాళ్ళందరూ కూడా ఏర్పడ్డారు. సో వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్పండి. ఇలాగే వీళ్ళు ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇమ్రాన్ ఫర్ ట్రస్టింగ్ మీ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.